సొరకాయ మాంసం ఇగురు అండి. సొరకాయ మాంసం ఇగురుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ 250 గ్రాములు, సొరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూన్, టమాటా గుజ్జు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ఇది ఒక మంచి సౌత్ ఇండియన్ డిష్ అని చెప్పారు మాకు. సో సౌత్ ఇండియన్ డిషెస్లో మెయిన్గా మాకు ఎక్కువగా కొంచెం స్పైసీనెస్ ఉంటుందని తెలుసు. సో ఇంగ్రీడియంట్స్ చూస్తేనేమో అంటే అంత స్పైసీనెస్ నాకు అనిపించలేదు. సో ఇది అంటే మోడర్న్ స్పైసీ ఉంటుందండి. సో అంత ఎక్కువగా స్పైసీ ఉండదు, అలాగని మీకు బ్లాండ్గా అయితే ఉండదు. సో స్పైసీనెస్ అనేది యాక్చువల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద మసాలాలు ఎక్కువగా వేయడం వల్ల స్పైసీ వస్తుంది. కారం వేరు, స్పైసీ వేరు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కారం అనేది ఘాటు, కారం అంటే మనం స్పైసీ అని అనుకుంటాం. స్పైసీ అంటే మసాలాల తాల ఘాటుని ఎక్కువ మనం స్పైసీ అంటాం అన్నమాట. ఓకే, సో దీనికోసం అని మనం ఈ మటన్ని నేను ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసి పెట్టానండి. సో మటన్ యాక్చువల్గా ఏంటంటే మనం ఉడికించేటప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. సో మటన్ నేను ప్రీ బాయిల్ చేశాను. సో మనకి ప్రాసెస్ ఇప్పుడు కుకింగ్ అంతా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో అలాగే దీనికోసం మనం ఈ సొరకాయ ముక్కలు మనం జనరల్గా అయితే ఏంటంటే బాటిల్ కట్ అంటారు కదా, ఈ సొరకాయని చక్కగా పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. సో ఈ మటన్ అలాగే సొరకాయ ముక్కలు ఈ రెండింటి కాంబినేషన్ యాక్చువల్గా మనకి ఎక్కువగా గోదావరి జిల్లాలో గట్రా చేస్తుంటారు. సో మనకి సొరకాయలో ఉండే వాటర్ కంటెంట్, జ్యూసెస్, మటన్ జ్యూసెస్ తో మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది డిష్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టుకున్నాం. అలాగే దీనికోసం అని మనం నూనె వేసుకుంటాం. నార్మల్ రెగ్యులర్ ఆయిల్. సో కావాలంటే మీరు పల్లీల నూనె కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో నూనె వేసుకున్నాక ఈ మాంసం కూరకి ఎప్పుడు కూడా మనకి యాక్చువల్ కొంచెం హోల్ గరం మసాలా వేస్తే మంచి అరోమా టేస్ట్ బాగా వస్తుంది. సో బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వీటన్నిటిని కలిపి వేస్తున్నాను. అలాగే దీంతో పాటు జీలకర్రను కూడా మనం వేసుకుందాం. సో మంచి టేస్ట్ అయితే బాగా వస్తుంది జీలకర్రతో. సో జీలకర్ర వేసాం. ఇలా జీలకర్ర చిటపట్లు ఆడేలా వేయించుకొని సో ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటామండి. సో ఉల్లిపాయ ముక్కలు వేసాం. మనం ఇగురు చేస్తున్నాం కాబట్టి సో ఈ ఇగురు కోసం, గ్రేవీ కోసం ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేస్తాం. అలాగే గ్రేవీ కోసం టమాటాని పేస్ట్లా గుజ్జులా చేసి పెట్టుకుంటాం. ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. దీంట్లో మనం ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం స్పైసెస్ అన్ని యాడ్ చేయొచ్చండి. సో స్పైసెస్లో మనం ముందుగా పసుపు వేసుకుంటాం. పసుపు ఇది మనం కుక్కర్లో చేసుకోవచ్చా ఈ ప్రాసెస్ అంతా? దీనికి మనకు అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ ప్రీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి సో ఇంకా డైరెక్ట్గానే చేయొచ్చు. సో ఇంకా మనకి కుక్కర్తో పని లేదు. ఓకే, ఇలా పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కారం వేస్తాం. అలాగే కారంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లో వేస్తాం. సో కారం మీకు ఇక్కడ అదే చెప్పాను కదా ముందు, మీకు స్పైసీ కారం ఘాటుగా కావాలంటే కారం మీరు క్వాంటిటీ మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఏ డిష్ కైనా మనకి ఇండియన్ క్యూజిన్స్లో కారం, ఉప్పు అనేది ఎవరు అంటే అందరికీ రుచి ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఎక్కువ ఉప్పు తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు. సో ఎవరి టేస్ట్ని బట్టి అయితే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలా కారం వేసి మంచిగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేశాక ఇంకా కొద్దిగా ఇంకా స్పైసీనెస్ కోసం ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. ఓకే, సో పచ్చిమిరపకాయలు కూడా మంచిగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన మసాలాల్లో మనకి తెలుగు క్యూజిన్, సౌత్ ఇండియన్ క్యూజిన్లో కరివేపాకు అయితే చాలా కీ ఇంగ్రీడియంట్. సో మనకి కరివేపాకు అరోమా తగిలితేనే మనకి ఆ కూర తినే ఫీల్ అయితే వస్తుంది. సో కరివేపాకుని కూడా నేను వేస్తున్నాను. ఓకే, సో కరివేపాకు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా కలుపుకున్న దానిలో మనం ముందుగా ఉడికించిన ఈ మటన్, ఆ ఉడికించేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంటే ఆ నీరు కూడా ఉంచుకోండి. సో ఆ స్టాక్ వల్ల మనకి మటన్ బోన్స్, మటన్లో ఉండే ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా మనకి వాటర్లో ఉండి టేస్ట్ బాగా వస్తుంది. సో దాంతోపాటు డైరెక్ట్గా మనం వేసేస్తున్నాం. వేసాక ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఓకే, సో ఈ విధంగా ఇలా కలుపుకున్న దాంట్లో
మిక్స్ చేసిన దాంట్లో టమాటా గుజ్జుని ఆ గ్రేవీ కోసం ఇగురు కోసం టమాటా గుజ్జుని కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. సో టమాటా గుజ్జు వేసేసాం. టమాటా గుజ్జు వేసాక మరోసారి మిక్స్ చేసుకుందాం అండి. సో ఇలా కలుపుకున్న తర్వాత సో దీన్ని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఈ టమాటా గుజ్జు ఉడకనివ్వాలి. సో మూత పెడదామండి, మూత పెట్టండి. సో ఈ టమాటో గుజ్జు ఉడకనిద్దాం కాసేపు. మసాలా మటన్ జ్యూసెస్ తో పాటు అది కూడా ఉడుకుతుంది బాగా. ఓకే. సో అయితే ఇప్పుడు ఆ బాటిల్ గార్డ్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ మటన్ ఉడికిన తర్వాత మనం అదేస్తాం. కొద్దిగా మసాలాలన్నీ బాగా మటన్ పట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు దాంట్లో యాడ్ చేస్తామండి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. సో షెఫ్, మరి ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, వావ్, చాలా బాగా ఉడికింది. అండ్ మీరు అన్నట్టుగా ఆ కరివేపాకు అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ టమాటా గుజ్జు వేసాం కదా, సో ఇలా మటన్తో పాటు ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇంకా మనం దీంట్లో ఈ సొరకాయ ముక్కల్ని కూడా మనం వేసేస్తాం. సో సొరకాయ ముక్కలు ఈ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ఉడికిపోతాయి కూడా. సో అలాగే మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసినా కూడా ఉప్పు అయితే పడుతుంది. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనకి గరం మసాలా కొంచెం తగిలితే మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం దీంట్లో ఈ గరం మసాలాలన్నీ వేసాం కదండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే నీళ్లు పడతాయి. సో కొన్ని నీళ్లు వేసి మనం మంచిగా ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన సొరకాయ మాంసం ఇగురు అయితే రెడీ అయిపోతుంది. ఓకే, సో కొన్ని నీళ్ళు వేసుకున్నాక మంచిగా ఇలా కలుపుకుందాం అండి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకా అరోమాస్ని ఇంకా బాగా పెంచడం కోసమే మనం యాజ్ యూజువల్గా కొత్తిమీరని అయితే వేసుకుంటాం. సో కొత్తిమీరని అలా పైనుంచి చల్లుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు బాగా మనం మగ్గనిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన చాలా టేస్టీ మటన్ సొరకాయ కూర అయితే రెడీ అయిపోద్ది, సొరకాయ ఇగురు. సో మూత పెట్టండి. సో మరో 10 నిమిషాల్లో మనకి ఇంకా రెడీ అవుతుంది డిష్. ఇది ఉడికేంత వరకు మరి కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. సో షెఫ్, మరి ఉడికిందంటారా, తీసేయమంటారా? తీసేయండి. ఓకే, వావ్, చాలా చక్కగా ఉడికింది. ఆఫ్ చేద్దామండి. ఓకే, నౌ ఇట్స్ టైం టు సర్వ్. సో పర్ఫెక్ట్ అయినా మనకి సొరకాయ మాంసం ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఓకే, సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సొరకాయ మాంసం ఇగురు రెడీ అయిందండి. సోరకాయ మాంసం ఇగురికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ 250 గ్రాములు, సోరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 1/2 స్పూను, టొమాటో గుజ్జు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు తగినంత. సోరకాయ మాంసం ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత పసుపు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే ఉడికించిన మటన్ నీళ్లతో సహా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటో గుజ్జును వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇక ఆ తర్వాత సొరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి కలిపి చివరగా కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సొరకాయ మాంసం ఇగురు రెడీ.